ఆ, ఇప్పుడు గుర్తొచ్చింది. ఇతను 3 నెలల క్రితం నా దగ్గరికి వచ్చాడు. ఆ, ఏంటయ్యా? ఏంటి నీ సమస్య? ఏం లేదు సార్, వచ్చే నెలలో నా పెళ్లి. పిల్ల కంటే నేను కొంచెం కలర్ తక్కువ, అందుకని పిల్ల తరపు వాళ్ళు నన్ను చులకం చేస్తున్నారు. నేను దగ్గరగా మెరిచిపోవాలి. అందుకు మీ దగ్గర మాత్రలు గాని మందు గాని ఉన్నాయా? ఉందిగా, స్వర్ణ భస్మం. దీన్ని కనుక 1 నెల రోజుల పాటు తీసుకున్నారనుకోండి, ధగ 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 మన్మధుళ్ళ మెరిసిపోతారంటే నమ్మండి. కానీ ధరే కొద్దిగా ఎక్కువ, 1000 రూపాయలు. పర్వాలేదు సార్, దీన్ని ఎలా పుచ్చుకోవాలి? ఉదయాన్నే 1 స్పూను, రాత్రి పడుకోబోయే ముందు 1 స్పూను. కానీ ఒక ముఖ్య విషయం, వాళ్ళకి తగలకుండా తీసుకోవాలి. నా జీవితంలో వెలుగును ప్రసాదించారు. మిమ్మల్ని జన్మలో మర్చిపోను సార్. ఇదిగోండి సార్. నేను మిమ్మల్ని మరవను. వెళ్ళొస్తాను. అలాగే ఇంకో 15 రోజుల తర్వాత చూడండి, శివాజీ సినిమాలో శ్రేయ కోసం రజనీకాంత్ తెల్లగా మారినట్టు మీరు తల మెరిచిపోతారు. హీరో అయ్యో రజనీకాంత! ఇప్పుడు ఎలా ఉన్నాడు? అతనికి పెళ్ళి హ్యాపీగా ఉన్నాడా? హ్యాపీగా ఎలా ఉంటాడండి? ఇండియాలో అతనికి పిల్లని ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఇస్తే ఆఫ్రికా వాళ్ళే ఇవ్వాలి. యా, సరిగ్గా చూడవయ్యా, ఆ ఫోటోలు ఉన్నది నేనేనయ్యా.